నిన్న మొన్నటిదాకా ప్రాణ స్నేహితులు, తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకరిపై మరొకరు కత్తులు దూస్తున్నారు. ఒకరు నాశనమవ్వాలని మరొకరు కోరుకుంటున్నారు. వారేమీ మామూలు వారు కాదు, ప్రపంచాన్ని శాసిస్తున్నవారు. ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే ఇప్పుడు భగ్గుమంటోంది. ట్రంప్ను పదవి నుంచి దించాలని మస్క్ అంటుంటే టెస్లా కంపెనీ సంగతి చూస్తానంటున్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ బిలియనియర్ ఎలాన్ మస్క్ బంధం ముగిసిపోతుందా? ఒకరినొకరు బెదిరించే స్థాయికి వెళ్లారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వీరి మధ్య బంధం చెడిపోవడంతో ఆగిపోలేదు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ట్రంప్, మస్క్ మధ్య మాటల యుద్ధం మొదలవడంతో సోషల్ మీడియా పండుగ చేసుకుంటోంది. ఒకరిని మరొకరు అవమానపరుచుకుని హెచ్చరించుకునే స్థాయికి వెళ్లారు. మస్క్ స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ కు ప్రాణాధారమైన అమెరికా ప్రభుత్వంతో చేసుకున్న భారీ వ్యాపార ఒప్పందాలను రద్దు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమ బడ్జెట్ లో $1 బిలియన్ డబ్బును ఆదా చేసుకునే తేలికైన మార్గం ఎలాన్ మస్క్ కు ఇస్తున్న ప్రభుత్వ రాయితీలు, కాంట్రాక్టులను రద్దు చేయటమేనన్నారు ట్రంప్. ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ బిల్లు విషయంలో తాను తీవ్రంగా నిరాశ చెందారని చెప్పిన తర్వాత రోజే ఎలాన్ మస్క్ డోస్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తర్వాత ట్రంప్ బడ్జెట్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ విజయానికి తాను చాలా కృషి చేశానని చెప్పారు మస్క్. ఈ ట్యాక్స్ బిల్లు వల్ల ఖర్చులు పెరిగిపోతాయని ఆరోపించారు మస్క్. అయితే ఇందులో మస్క్ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతీసే అంశాలున్నాయి. విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్ ను గణనీయంగా తగ్గించనుంది. డోస్ అధిపతిగా మస్క్ కు ప్రత్యేకమైన ప్రభుత్వ ఉద్యోగి హోదా దక్కింది. అక్కడి చట్టం ప్రకారం 130 రోజులు మాత్రమే అది ఉంటుంది. మస్క్ మరికొంతకాలం దానిలో ఉండాలని భావించినా అది సాధ్యం కాదని శ్వేతసౌధం చెప్పింది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ను తన స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్ ను నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు వాడాలని భావించాడు మస్క్. దీనికి వైట్ హౌస్ నో చెప్పింది. నాసా అడ్మినిస్ట్రేటర్ పదవికి మస్క్ మిత్రుడు జారెడ్ కు ఇస్తామనుకున్నారు ట్రంప్. అయితే ఆ పదవి ఇవ్వలేదు. ఇవన్నీ మస్క్ ఆగ్రహానికి కారణమయ్యాయి. మస్క్ తనకు మద్దతుగా $లక్షల ఇవ్వకపోతే గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవాడినన్న వాదనను ట్రంప్ కొట్టిపారేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ ట్యాక్స్ క్రెడిట్స్ ను రద్దు చేయాలని రిపబ్లికన్ల నుంచి ఒత్తిడి వస్తుండటంతో తన టెస్లా కార్ల కంపెనీ దెబ్బతింటుందని మస్క్ స్వరం మారుస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో మస్క్ కు మతిస్థిమిత లేకుండా పోయిందని, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను కట్ చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఈ క్రమంలో టెస్లా షేర్ల ధర 14% పడిపోయింది. ఒక్కరోజే దాదాపు $13 లక్షల నష్టపోయారు మస్క్. And he hasn't said bad about me personally, but I'm sure that'll be next. But I'm very disappointed in Elon. I've helped Elon a lot. Look, Elon and I had a great relationship. I don't know if we're well anymore. ట్రంప్ అభిశంసనకు మస్క్ పిలుపునిచ్చారు. తన కంపెనీలకు నిధులు తగ్గించే సత్తా ట్రంప్ ఉందా అంటూ సవాల్ చేశారు. తన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ను డీకమిషనింగ్ చేస్తానంటూ మస్క్ హెచ్చరించారు. ఇందులోనే సునీత విలియమ్స్ ను స్పేస్ నుంచి కిందికి తీసుకొచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అమెరికా వ్యోమగోమంలో ఇతర సరఫరాలను తీసుకువెళ్లేందుకు ఈ స్పేస్ క్రాఫ్ట్ పైనే అమెరికా ఆధారపడి ఉంది. కారు రాయితీలను తానెప్పుడూ పట్టించుకోలేదని, ట్రంప్ లో కృతజ్ఞత అనేదే లేదని విమర్శించారు. If all the money is just spent on paying interest on debt, there's no money left for anything. Yeah. So that's the reason I'm doing this, is because I was looking at the big picture here, and it's like, man, our debt's getting out of control. The interest payments, the interest on the national debt now exceeds the entire Defense Department budget. It's $1 trillion a year in interest. Just to carry the money that we owe is $1 trillion a year. Yes. That is unbelievable. And rising rapidly. So like, I mean, a country is no different from a person. The country overspends, country goes bankrupt. Same as a person who overspends goes bankrupt. So it's not like optional to solve these things. It's essential. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్ కు ట్రంప్ కు సంబంధాలున్నాయని, ఆ ఫైల్స్ మళ్లీ తీయాలని కోరారు. జైల్లోనే జెఫ్రీ చనిపోయాడు. క్లింటన్, ట్రంప్ లాంటి వారితో ఆయనకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అతనితో తనకెలాంటి సంబంధాలు లేవని, ఆయనతో పాటు స్పెషల్ ఫ్లైట్స్ తానెప్పుడూ ఎక్కలేదన్నారు ట్రంప్.
అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని సృష్టించే సమయం ఆసన్నమైందా అని మస్క్ ట్విట్టర్లో పోల్ పెట్టారు. అవసరం తీరాక ఎంతటి వారినైనా పక్కన పడేయడంలో ట్రంప్, మస్క్ ఇద్దరూ దిట్టలే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరంటారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మస్క్ ట్రంప్ పేరు దానిలో ఉందని మాట్లాడిన రోజే ట్రంప్ ఇంపీచ్ చేయాలి, అబ్సెన్షన్ చేయాలని మాట్లాడాడు. అయితే పరిధి దాటి వెళ్ళిపోవటం అనేది కూడా జరిగింది. ఈ విషయంలో ఎలాన్ మస్క్ తన పరిధి దాటి వెళ్ళటం, అతిగా తనని తను ఊహించుకుంటూ రావటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని నెలల క్రితం ఎలాన్ మస్క్ తండ్రి ఎలాన్ మస్క్ తీరుతెన్నుల గురించి మాట్లాడుతా అతని మైండ్ బాగాలేదు, అతని మనస్థితి బాగాలేదు, అతని పెద్ద పట్టించుకోకండి కూడా మాట్లాడి ఉండటాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. మనోస్థితి బాగోలేకపోవడం విషయం పక్కన పెడితే ఎలాన్ మస్క్ కొంచెం ఈగోయిస్టిక్గా తనని తాను అతిగా ఊహించుకుంటా, మామూలుగా అందరూ అతి తెలివైన వాడు అంటున్నారు ఎలాన్ మస్క్ని. ఈ తెలివైన వాడు అనబడే క్రమంలో తనని తాను ఎక్కువగా ఊహించుకొని ట్రంప్ కంటే తను అధికుడిగా ఊహించుకోవడం వల్ల కానివ్వండి, తను అతీతుడిని అన్నిటికీ అనుకోవడం వల్ల కానివ్వండి చాలా నష్టపోతున్నాడు. అదే క్రమంలో ఈరోజు ఈ గొడవ అంతా జరుగుతున్న క్రమంలో, ఇప్పుడు లేటెస్ట్ గొడవ క్రమంలో, ట్రంప్తో జరిగిన గొడవ క్రమంలో టెస్లా కార్ల కంపెనీల షేర్ల విలువ $150 బిలియన్ల పైన పడిపోయింది. 14%, అంటే దాని విలువ 14% పడిపోయింది. కోలుకోలేని విధంగా టెస్లా కంపెనీ దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. అలాగే స్పేస్ ఎక్స్ అనేది కూడా డొలయమానం. ట్రంప్, మస్క్ మధ్య సీజన్ ఫైర్ కుదిరేలా నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాల్పుల విరమణ జరగకపోతే అందరికీ నష్టమేనన్నారు. అయితే ఇద్దరి మధ్య శాంతి చర్చలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదంటున్నారు విశ్లేషకులు.